హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకునేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 8 మంది ఎంపీలను గెలిపిస్తే బీజేపీకి తెలంగాణకు ఏమిచ్చిందంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. గుజరాత్, బీహార్లకు ఇచ్చినట్టుగా తెలంగాణకు నిధులు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పాలన్నారు. సినీ నటుడు నాగార్జున 2 ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించి రియల్ హీరో అనిపించుకున్నారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భారత్ ఫ్యూచర్ సిటీ అని ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలని ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో రైలుతో పాటు పెద్ద హైవే కారిడార్స్ వేసి ఈరోజు ఒక నగరాన్ని మనం నిర్మించుకోబోతున్నాం. ప్రపంచంతోనే పోటీ పడే నగరాన్ని, అక్కడ స్పోర్ట్స్ యూనివర్సిటీ, అదే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్, అదే విధంగా ఫార్మా కంపెనీలకు నాన్ పొల్యూటెడ్ ఇండస్ట్రీస్ కోసం, ఐటీ కంపెనీల కోసం, అదే విధంగా ప్రజలు నివసించడానికి అవసరమైన ఒక్క గొప్ప నగరాన్ని ఈరోజు అక్కడ నిర్మించుకోబోతున్నాం. మోడీ ఏమిచ్చిండు కిషన్ రెడ్డి గారు? మీరు ఈ రాష్ట్రానికి, నగరానికి ఏం తెచ్చిండ్రు? నేను విమర్శ చేస్తలేను, ఒక్కసారి గుండె మీద చేయబెట్టుకొని ఆలోచన చేయాలి. మెదక్ ఎంపీ మీరే, చేవెళ్ళ ఎంపీ మీరే, సికింద్రాబాద్ ఎంపీ మీరే, మల్కాజ్గిరి ఎంపీ మీరే, నిజామాబాద్ ఎంపీ మీరే, కరీంనగర్ ఎంపీ మీరే, ఆదిలాబాద్ ఎంపీ మీరే. తెలంగాణలో సగం ఎంపీలను మీకే ఈ ప్రజలు ఇచ్చిండ్రు. మరి తెలంగాణ ప్రజలు మీకు 8 మంది ఎమ్మెల్యేలను, 8 మంది ఎంపీలను ఇచ్చిండ్రు. మోడీ నుంచి మీరు తెచ్చింది ఒక్కటి చూపించండి. ఇవన్నీ కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా మీకు కనిపించడం లేదా? మేము చెబుతుంటే మీకు వినిపించడం లేదా? నేను పర్సనల్గా మిమ్మల్ని ఇంటికి వచ్చి కలిసి నివేదికలు ఇచ్చిన, వ్యక్తిగతంగా కూడా మీతో మాట్లాడినా. మనం సాధించుకుందాం, మనం రాజకీయాలు పక్కన పెడదాం, ఆఖరి సంవత్సరం రాజకీయాలు చేసుకుందాం, ఈ 3-4 సంవత్సరాల అభివృద్ధి చేసుకుందామని కిషన్ రెడ్డి గారికి స్వయంగా వాళ్ళ ఇంటికి ఢిల్లీలో వెళ్ళి నేనే కలిసి విజ్ఞప్తి చేసిన. ఇంతకంటే ఏం చేయాలనో చెప్పండి మిత్రులారా. అక్కినేని నాగార్జున గారు కన్వెన్షన్ విషయంలో ప్రభుత్వం తొలగించింది. తర్వాత నాగార్జున గారు గుర్తించి వారే స్వయంగా ముందుకొచ్చి నగర అభివృద్ధిలో నేను ఒక హీరోగా ముందుంటా, మీరు ఒక మంచి సంకల్పంతో ఈరోజు ఆ చెరువును మీరు అభివృద్ధి చేస్తున్నారని చెప్పి 2 ఎకరాల స్థలాన్ని నాగార్జున గారు వాలంటీర్గా ముందుకొచ్చి ఈరోజు మనకు వారు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది.